హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిపులుసు. ఈ వంకాయ పచ్చిపులుసు పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చి పులుసు అయితే మనకి ఎక్కువ టైం లేనప్పుడు, పూజలప్పుడు ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ పచ్చి పులుసు అయితే, వంకాయ పచ్చి పులుసు అయితే దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక 2 వంకాయలను అయితే తీసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకుని నానబెట్టుకుంటున్నానండి. వాటర్ వేసుకుని ఇలా వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఇలా వంకాయకి అయితే ఆయిల్ అయితే రాసుకోవాలండి. 2 వంకాయలకి కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్నగా ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి లోపల దాకా కూడా వంకాయ బాగా మగ్గుతుందండి. ఇలా మగ్గుతుందండి. ఇలా మగ్గుతుందండి 2 వంకాయలకి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి. అలాగే ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా నూడిల్స్ స్పూన్ ఉంటే దాంతో పెట్టుకోండి, లేదంటే ఏదైనా పుల్లతో అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక జాలి పెట్టుకోండి. ఇలా జాలి పెట్టుకొని ఇదైతే మనం చపాతీలు ఇవన్నీ కాల్చుకుంటాం కదా, ఆ జాలి అండి ఇది. దాని మీద అయితే ఇలా వంకాయలను పెట్టేసుకుని అలాగే ఎండుమిర్చిని కూడా పెట్టేసుకుందామండి. ఇలా ఎండుమిర్చి అయితే ఒక 3 ఎండుమిర్చిని అయితే పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా పెట్టుకున్నానండి. ఇలా వంకాయల్ని బాగా మనం కాల్చుకోవాలండి. మొత్తం ఈ పైన తొక్కంతా నల్లగా అయ్యేదాకా కాల్చుకుంటే లోపడైతే బాగా ఉడుకుతుందండి. మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. వద్దే మాడిపోకుండా ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి. చూసారు కదండి, మొత్తం తొక్క అంతా కూడా మాడిపోయింది కదా పైది. ఇప్పుడు ఎలా అయితే స్టవ్ కట్టేసుకుని వంకాయలు అయితే ఈ విధంగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత దీనికి ఉన్న ఇలా పై తొక్కంతా తీసేసుకుందామండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఈ తొక్కనంతా, వంకాయ తొక్కనంతా కూడా తీసేసుకుందామండి. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకుని ఎండుమిర్చిని అయితే ఒక 3 అయితే కాల్చుకున్నాను, పచ్చిమిర్చిని అయితే 2 కాల్చుకున్నానండి. మీ స్పైసీనెస్ని బట్టి మీరైతే ఇలా అయితే కాల్చుకోండి. మీరు కారం తింటాన్ని బట్టి అయితే కాల్చుకోవచ్చండి. ఇలా అయితే మొత్తం అంతా ఈ బౌల్లో అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా ఇలా నదిపేసుకోవాలండి. అలా మొత్తం అంతా నదిపేసుకుని వంకాయని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదండి, గుజ్జులాగా అయిపోయింది కదా. దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో అయితే కొద్దిగా ఒక ఉల్లిపాయని అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కల కింద వేసుకున్నాను. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కళ్ళుప్పు అండి. ఈ కళ్ళుప్పు వేయడం వల్ల చాలా బాగుంటుందండి పచ్చిపులుసు అయితేని. రుచికి తగ్గ కళ్ళుప్పు అయితే వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా మనం ఇలా చేతితోనే కలుపుకుందామండి. ఇక్కడ స్పూన్తో కలుపుకుంటే ఈ పచ్చిపులుసు అన్నది అంత టేస్ట్ రాదండి. మనం చేతితో కలుపుకుంటే మనకి అన్నీ సమానంగా కలుపుతాం కదా, మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుని ఆ గుజ్జునైతే ఇందులో వేసుకోవాలండి. చింతపండు వాటరు, అలాగే మామూలు వాటర్ కూడా కొద్దిగా వేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదండి, ఇందులో అయితే కొద్దిగా కారం వేసుకుందామండి. కొద్దిగా మన స్పైసీనెస్ని బట్టి మనం కారం వేసుకుందాం. ఇందులో నేనైతే కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఈ బెల్లం అన్నది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోతే లేదండి. బెల్లం వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి, బెల్లం వేసుకోకుండా ఉంటే ఒక టేస్ట్ వస్తుంది. కానీ ఏ విధంగా చూసినా పచ్చిపులుసు అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఈ పచ్చిపులుసునంతా. ఇవి వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు
పచ్చిపులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి పూజలప్పుడు ఎక్కువ హడావుడిగా ఉంటుంది కదండీ! ఆ టైంలో ఈ పచ్చిపులుసునైతే మనం చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా అయిపోద్దండి. కానీ చాలా టేస్టీగా కూడా ఉంటదండి. మనకి ఇంట్లో కూరలేమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా బావుంటదండి. ఎంతో టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్టైల్ వంకాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.